ఈరోజు మనమైతే మా తిరుపతిలో ఉన్న హరే రామ హరే కృష్ణ టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఈ టెంపుల్ని ఇస్కాన్ టెంపుల్ అని కూడా అంటారండి. అయితే మనం ఆలస్యం చేయకుండా లోపల ఉన్న ఏమేమి ఉన్నాయో చూసేద్దాం పదండి. అలాగే మన వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు అయితే సపోర్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. ఇలాంటి మరెన్నో మా తిరుపతిలో ఉన్న ప్రదేశాలు నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఖచ్చితంగా నన్ను నమ్ము నీకు చూపిస్తా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. మరి ఆలస్యం చేయకుండా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ టెంపుల్ యొక్క అందాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఈ టెంపుల్ని చూసుకున్నట్టయితే ఒక రాజభవనంలో అయితే ఉంటుందండి. చూడండి ఎంత అందంగా ఉందో. చూస్తూ ఉంటే ఒక రాజగోపురంలా రాజభవనంలో అయితే ఉందండి. మా తిరుపతిలో ఉన్న ఎంతోమంది వారానికి ఒకసారి అయినా ఈ టెంపుల్కి వచ్చి ఆ కృష్ణుని అయితే దర్శించుకుంటూ ఉంటారండి. ఇక్కడికి వచ్చే మనసు అనేది చాలా మనశ్శాంతిగా ఉంటుందండి. ఇక్కడ చూడండి మీరు ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే ఆ టెంపుల్కి ఎదురుగా ఒక గజస్తంభం అయితే ఉందండి. చూడండి చాలా పెద్దదండి. ఇంచుమించు ఆ టెంపుల్ హైట్ అయితే ఈ గజస్తంభం అయితే ఉందండి. ఈ ప్రదేశం చాలా అందంగా ఉంది చూడండి. చాలా పెద్ద టెంపుల్ అండి ఇస్కాన్ టెంపుల్ అనేది. మా తిరుపతిలోనే చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండి. ఇక్కడికి చాలా మంది భక్తులైతే వస్తూనే ఉంటారండి. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనం లోపలికెళ్ళేటప్పుడు మనకి ఎదురుగా ఆ ఏడుకొండల వెంకన్న స్వామి విగ్రహం అయితే ఉందండి. మరి లోపలికెళ్దాం పదండి. లోపలికెళ్ళి ఏమేమి ఉన్నాయో చూసేద్దాం పదండి. ఇక్కడ చూడండి గోపురం అనేది ఎంత ఎత్తుగా ఉందో. మనం లోపలికి వచ్చేసినట్టయితే ఆ కృష్ణుడు చూడండి ఎంత అందంగా ఉన్నాడో గోపికల మధ్యలో. చాలా అంటే చాలా అందంగా ఉన్నాడండి. గోపికలందరూ ఆయన చుట్టూరే ఉన్నారు. ఎంత బాగుందో అండి ఈ టెంపుల్. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఈ టెంపుల్‌లో ప్రసాదాలైతే చాలా రకాల ప్రసాదాలైతే ఇస్తారండి. ఇవన్నీ ఏ బాక్స్ తీసుకున్నా ఓన్లీ రూ. 100 అయితే మనకు పడతాయండి. ఇక్కడున్న ఏ ప్రసాదాలనైనా తీసుకోండి కేవలం మనకి రూ. 100 అయితే పే చేస్తారు. నేనైతే ఒక బాదుషా బాక్స్ అయితే తీసుకున్నానండి. రూ. 100 ఓన్లీ కేవలం. మరి ఇక్కడ కృష్ణుడికి సంబంధించిన రకరకాల వస్తువులు, అలాగే బుక్కులు, ఫోటోలు, అలాగే చిన్న పిల్లలకు కావాల్సిన దుస్తువులు చాలా అంటే చాలా ఉంటాయండి. ఇక్కడ చూడండి ఆ కృష్ణుడి యొక్క బొమ్మ ఎంత అద్భుతంగా ఉందో. ఇలాంటివన్నీ ఇక్కడ అమ్ముతూ ఉంటారండి. గోమాత చూడండి. ఇలాంటి మంచి మంచి వస్తువులైతే ఇక్కడ ఉన్నాయండి. చాలా అంటే చాలా అందంగా ఉంది. వీడియోలో చూస్తేనే ఎంతంగా ఉందంటే ఒక్కసారి ఈ టెంపుల్‌కొస్తే చాలా అందంగా ఉంటుందండి. అలాగే ఆయనకు సంబంధించిన భగవద్గీత చాలా చాలా బుక్కులైతే ఇక్కడ అమ్ముతూ ఉంటారండి. స్వీట్స్ అయితే రకరకాల స్వీట్స్ అయితే ఉంటాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి టేస్టు. మనకి వర్త్ అన్న కాస్ట్‌లోనే అయితే ఈ స్వీట్స్ అన్నిటిని అమ్ముతూనే ఉంటారండి. ఇక్కడ చూడండి ఎంత రేట్ అనేది ఇక్కడ మెనూ బోర్డ్ కూడా ఉందండి. మనం చెప్పాను గదండీ! మనం బయటున్నప్పుడు ఆ ఎదురుగా ఉంటుందని. ఇదేనండి ఆ ఏడుకొండల వెంకన్న స్వామి యొక్క విగ్రహము. చూడండి ఎంత అందంగా ఉన్నాడో ఆ ఏడుకొండల వెంకన్న స్వామి. తిరుమల, తిరుపతిలో ఆయన ఉన్న ప్రదేశం అంతా అణువణువున ఆయన ఉంటారండి. అణువణువున ఆయన స్మరణలే. తిరుమల, తిరుపతి అంటే ఆయనకి నిలువెత్తు రూపమండి. ఆయన అందమైన ప్రదేశము. ఇప్పుడు మనమైతే బయటకొచ్చామండి. చూడండి కొంచెం చీకటైతే పడ్డదండి. మనమైతే ఇక్కడికి వెళ్లి ప్రసాదం తిందాం పదండి. చూడండి ప్రసాదం అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎప్పుడు ప్రసాదం పెడుతూనే ఉంటారు. నేనైతే ఒక కప్ అయితే తీసుకొని తినేసానండి. ఇక్కడ చూసుకున్నట్టే మనం బయటకొచ్చేటప్పుడు కడ్డీలు, విభూది ఇలాంటి పూజ సామాన్లన్నీ అమ్ముతూ ఉంటారండి. చూడండి ఇప్పుడు నైట్ అయిద్దిగండి. ఈ నైట్ విజువల్‌లో ఈ టెంపుల్ అయితే ఎంత అందంగా ఉందో. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నన్ను నమ్ము నీకు చూపిస్తా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మీ దగ్గర నుంచి నేను ఆశిస్తుంది ఓన్లీ ఒక సపోర్ట్ అండి. తప్పకుండా సపోర్ట్ చేస్తారని మనసారా ఆశిస్తున్నాను.